ఈరోజు ఈ పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం నిన్నటి రోజు జనసేన పార్టీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అలాగే జనసేన పార్టీలో ప్రోగ్రామ్ కమిటీ స్టేట్ సెక్రటరీగా ఉన్నటువంటి వై విశ్వనాథ్ నిన్న పార్టీని వీడి వైసీపీలో చేరడం జరిగింది. జనసేన పార్టీ ఒక సముద్రం లాంటిది. పార్టీలో నాయకులు కార్యకర్తల నుంచి నాయకుల స్థాయి వరకు గత 10 సంవత్సరాల్లో ఎదుగుతూ పార్టీ పదవులు ఆశించి రోజు నాయకులుగా చాలామంది ఇక్కడ ఉన్నారు. పార్టీలో నాయకులు వస్తుంటారు, పోతుంటారు. పార్టీ శాశ్వతంగా ఉంటుంది. ఈరోజు జనసేన పార్టీ ఒక ఇన్ఛార్జ్ మాత్రమే పార్టీలోంచి పోయినారు తప్ప పార్టీ క్యాడర్ అంతా జనసేన పార్టీతోనే ఉంది. ఈరోజు జనసేన పార్టీలో ఏ కార్యకర్త అయినా ఏ నాయకుడైనా కార్యకర్త స్థాయి నుంచి నాయకుడి స్థాయి వరకు ఎదిగిన క్రమం మేము 10 సంవత్సరాల్లో. ఈరోజు ఏ కార్యకర్త కానీ ఏ నాయకుడు కానీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను, పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చేయాలని ఒకే ఒక ఆశయంతో ఈరోజు జనసేన పార్టీలో కొనసాగుతున్నారు. అంతే తప్ప ఎవరైనా ఒక పార్టీ నుంచి వెళ్తే వాళ్ళ ఇంటి వెళ్ళే పరిస్థితి జనసేన పార్టీ సంస్కృతిలో లేదు. ఎందుకంటే వచ్చిన వాళ్ళు ఒక్కరే వెళ్తారు తప్ప ఆయన అంటే 10 మంది జనసేన కార్యకర్తలను తీసుకెళ్లే పరిస్థితి ఇక్కడే కాదు, రాష్ట్రంలో ఎక్కడా లేదు. ఈ పార్టీ బలం పవన్ కళ్యాణ్ గారు. ఆయనను చూసే పార్టీలు ఉంటారు కాబట్టి జనసేన పార్టీలో నిన్న 1-2 నాయకులు పోయిండొచ్చు తప్ప మా పార్టీ క్యాడర్ అంతా జనసేన పార్టీలోనే ఉంది. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉమ్మడి అభ్యర్థుల విజయం కోసం ఎలా శ్రమిస్తున్నారో నిన్నటి నుంచి కూడా అదే క్రమం జరుగుతుంది. రేపటి నుంచి కూడా నంద్యాల పట్టణంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఖచ్చితంగా ఉమ్మడి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎంపీ అభ్యర్థి కానీ ఎమ్మెల్యే అభ్యర్థికి విజయానికి తీవ్రంగా కృషి చేస్తారు. ఇంకా రెట్టించిన ఉత్సాహంతో కృషి చేసి నంద్యాల పార్లమెంట్లో కానీ నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో కానీ ఉమ్మడి అభ్యర్థుల కృషి కోసం జనసేన పార్టీ నాయకులందరం కూడా పనిచేస్తామని, కాబట్టి ఎవ్వరు కూడా ఏ నాయకులు వెళ్ళినంత మాత్రాన ఇక్కడేం పార్టీ ఖాళీ అవుతుందని చాలామంది అనుకుంటున్నారు. మీ వెంటలేంది నాయకులు మాత్రమే, కార్యకర్తలు మాత్రం మొత్తం జనసేన పార్టీతో ఉన్నారు. జనసేన కార్యకర్తలందరికీ భరోసా ఇస్తున్నాం. మనం పవన్ కళ్యాణ్ గారి ఇంటి నడుస్తాం. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల కోసమే పనిచేస్తాం. ఆయన ఆశయం కోసం 2024 ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థుల ఎన్నికల విజయం కోసం కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. మా పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు బయటకు వెళ్ళినప్పుడు మా పార్టీ మీద ఏం అలిగేషన్ చేశాడు, అలిగేషన్ చేస్తే తిప్పి కొట్టే పరిస్థితి మా దగ్గర ఉంది. ఎందుకంటే ఆయనకు 10 సంవత్సరాలు పార్టీలో పనిచేస్తూ అతనికి తగిన గుర్తింపు ఇచ్చింది. పార్టీకి అతను పనిచేసిన దానికన్నా మంచి గుర్తింపు వచ్చిందని మేము అందరం కూడా అనుకుంటున్నాము. పార్టీ మీద ఎక్కడ అలిగేషన్ చేయలేదు. ఈరోజు పార్టీ పరంగా పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు బేషరతుగా ఎక్కడ కూడా జనసేన పార్టీ నాయకులు 14 నియోజకవర్గాల్లో కర్నూలు జిల్లాలో, ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎక్కడ కూడా ₹1 ఆశించకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేస్తున్నప్పుడు నాయకులను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. సరే, వ్యక్తిగత కారణాలు, వ్యక్తిగత ఇబ్బందులు ఆయనకు ఉంటే వెళ్ళిండొచ్చు. అట్లాంటిది మేము మళ్ళా ఒకసారి మేము కూడా సభాముఖంగా, పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం నాయకులకు అందరికీ, తెలుగుదేశం పార్టీ నాయకులకు, మీ విజయానికి మేము బేషరతుగా పనిచేస్తున్నాం. మమ్మల్ని గౌరవించుకొని మా కార్యకర్తలకు అందరికీ తగిన ప్రాధాన్యత ఇచ్చే బాధ్యతను కూడా మీరు తీసుకోవాలా. ఇటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా కేవలం ఈరోజు అలిగేషన్స్ మీ మీదే వస్తున్నాయి. కాబట్టి దయచేసి మీ అందరికి కూడా మేము జనసేన పార్టీ తరఫు నుంచి మేము ఒకటే అప్పీల్ చేస్తున్నాం, మమ్మల్ని గౌరవించుకోండి. ఖచ్చితంగా మేము బేషరతుగా మీ పార్టీ కోసం విజయాన్ని కృషి చేయడానికి మేము వచ్చినాం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు. కాబట్టి ఇటువంటి ఏమైనా చిన్న ఇబ్బందులు ఉంటే కూడా మీరు ఖచ్చితంగా సరిచూసుకోవాలని జనసేన పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాం. పార్టీ ఎవరేం పనిచేసినా జనసేన పార్టీకే పనిచేస్తారు. ఒక పార్టీ అన్నాక గ్రూపులు ఉండడం సహజం. ఇక్కడే కాదు, తెలుగుదేశంలో 4 వర్గాలు 5 వర్గాలు ఉన్నాయి, వైఎస్ఆర్సీపీ అన్ని పార్టీలో వర్గాలు ఉంటాయి. అంతిమంగా పార్టీ ఆదేశానుసారం అందరూ పనిచేయాల్సిందే. ఎన్ని వర్గాలు ఉన్నా అందరూ తెలుగుదేశం పార్టీకే కదా కృషి చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎవరు జనసేన పార్టీ పేరు చెప్పి పనిచేసే పరిస్థితుల్లో లేదు. ఇవన్నీ చిన్నవే. ఎవరు అంటే వ్యక్తిగతంగా
కొంచెం ఏదైనా ఇబ్బందులు ఉండి అటు ఇటు వెళ్తున్నా కానీ అంతిమంగా అందరు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకే పనిచేస్తారు. ఏదో రాద్ధాంతపూర్వకంగా ఉద్దేశపూర్వకంగా రుద్దడమే. టీడీపీ వాళ్ళు మాకు ఇవ్వాల్సిన గౌరవం ఇస్తున్నారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు టీడీపీ జెండా పట్టుకోవడం కాదు, చంద్రబాబు నాయుడు కూడా జనసేన జెండా పట్టుకొని తిరుగుతున్నారు. ఇద్దరు పక్కన కూర్చొని సమావేశాల్లో పాల్గొంటున్నారు. అదే విధంగా మాకు కూడా టీడీపీ అని అదే గౌరవం ఇక్కడ ఇస్తుంది. మాకు ఆ గౌరవం ఆయనకి పర్సనల్గా అందలేదేమో. మా పార్టీకి అయితే 100కి 100% టీడీపీ గౌరవం ఇస్తుంది. మేము కూడా అంతే గౌరవంతో వాళ్ళకి పనిచేస్తున్నాం. అదికాక జనార్టీలో లబ్ధి పొందడానికి మాత్రమే అతను పార్టీ మాట్లాడు, కానీ ఏదైనా అతనికి అలిగేషన్ ఇబ్బంది ఉంటే జనసేన పార్టీలో పెద్దలను కూర్చోబెట్టి మాట్లాడి నాకు ఇట్లా జరుగుతుందని తెలియజేసి పార్టీకి ఏ విధమైన ఇంటిమేషన్ ఇవ్వకుండా అవుట్ రేట్గా అమ్మడపోయినాడు అతను. జనసేన పార్టీకి తెలియజేయాలి, మీకు ఒక గొప్ప పదవి ఇచ్చింది నంద్యాల ఇన్ఛార్జిగా, పార్టీ డెవలప్ అవుతుందని అతన్ని ఈ హోదా ఇచ్చింది. ఆ హోదా ఇచ్చిన అతను విస్మరించి ఆ పార్టీకి ఏ ఇంటిమేషన్ ఇవ్వకుండా పార్టీ పెద్దలకు తెలియజేయకుండా అవుట్ రేట్గా అతను అమ్మడపోవడం జరిగింది. అంతేగాని జనసేన పార్టీని అతను ఏం చేసి అతను అలిగేషన్ చేయాలి, తెలుగుదేశం పార్టీని అలిగేషన్ చేయడానికి కారణం అవుట్ రేటెడ్గా అమ్మడపోవడానికి అతను ఏర్పరచడానికి కారణము నిన్న జనసేన పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి చేరిన విశ్వనాథ్ గురించి చెప్తున్నాను. ఈరోజు మీడియా వాళ్ళు ఏ విధంగా రాశారంటే నంద్యాలకు జనసేన భారీగా నష్టం అనేది రాశారు. మీరు కూడా ఒకటి గమనించాలి, నంద్యాల జనసేన పార్టీలో ఎవరు పనిచేస్తున్నారు, ఎవరికి పొలం ఉంది. ఒకటి మీ అందరికీ తెలియజేస్తున్నాను, జనసేన పార్టీ నాయకులు పోవచ్చేమో కానీ జనసేన క్యాడరు, పవన్ కళ్యాణ్ అభిమానించే వ్యక్తులు, జనసేన పార్టీని అభిమానించే వ్యక్తులు గీత కూడా దాటరు. అదొకటి మీరు అందరం గ్రహించాలి. కాబట్టి జనసేన పార్టీకి భారీ షాక్ తగలేదు, టీడీపీకి భారీ షాక్ తగలేదు. మా బలం అట్టింది. రాబో రోజుల్లో మా ఉమ్మడి అభ్యర్థైన ఫరూక్ సార్ని అక్కడ మెజారిటీ మేము గెలిపించుకుంటాము. ప్రతి ఒక్క జన సైనికుడు మా పవన్ కళ్యాణ్ గారు ఆదేశానుసారం మేము పనిచేస్తాం తప్ప ఎవరో చెప్తే మేము చెప్పిన చేసే వ్యక్తులు అయితే ఇక్కడ ఎవ్వరు లేరు. కొందరు వాళ్ళ అభిప్రాయం భేదాల నుండి ఉండొచ్చు, వాళ్ళ ఇష్టం వాళ్ళ అభిప్రాయంగా వాళ్ళు పోయి ఉండొచ్చు, దానికి మేము ఏం అనుభవించుకోలేదు. కానీ వారు జనసేన పార్టీలో ఉండి అన్ని పార్టీ అంతా గుర్తింపించి అంత చేసినా కూడా వాళ్ళు వెళ్ళడం అనేది వాళ్ళ వ్యక్తిగతానికి నేను వదిలేస్తున్నాను. అది వాళ్ళ ఇష్టం. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఎవరి నాయకులు పోతారు తప్ప కార్యకర్తలు కావచ్చు, జనసేన క్యాడర్ కావచ్చు, నంద్యాల జనసేన పార్టీ చాలా బలంగా ఉంది. ఆ బలంగా టీడీపీకి పూర్తి మద్దతుగా మేము ఆయన గెలిపించుకోవడానికి మేము అందరం కలిసికట్టుగా పనిచేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. ఏదో ఒకటి చేసుకోవాలి, ఊరికి పోతే అది పోవడం అనేది కరెక్ట్ కాదు. దాంట్లో సరే ఆ పార్టీ మనం పార్టీ మీద పార్టీని అనలేక కాబట్టి దాంతో ఆ విధంగా మాట్లాడిపోయి ఉండవచ్చు. విడిచిపెట్టేటప్పుడు ఊరికి ఎందుకు అంటే ఏదో ఒకటి సమాధానం చెప్పాలి కదా, ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. ఆ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఆ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసాడని మేము అనుకుంటున్నాము. కాబట్టి ఇక్కడ టీడీపీ వాళ్ళు కావచ్చు, జనసేన వాళ్ళు కావచ్చు, అందరం కలిసికట్టుగా ఉన్నాము. అందరం సముచిత స్థానం గౌరవం ఇస్తున్నారు. మేము కలిసికట్టుగా నంద్యాల జనసేన తరపు నుంచి ఫరూక్ సార్కి, అలాగే ఎంపీ అభ్యర్థి అయిన బైరెడ్డి శివరి మేడం గారికి మా పూర్తి మద్దతుగా ఇస్తాము. వారందరి కోసం కష్టపడి వారి విజయానికి మేము కంపల్సరీ పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆదేశానుసారం అందరం కలిసి పనిచేస్తామని చెప్పి మీకు తెలియజేస్తాం.